హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా డూఆర్డే ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకి వస్తే గ్రూప్ 1 6th పేపర్ తెలంగాణ మూమెంట్ ముల్కీ ఉద్యమంకు సంబంధించి ఎక్కడ 1952 బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో జరిగినటువంటి ముల్కీ యాజిటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అండ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అండ్ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ అని మనకు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాల ప్రకారం సిలబస్ టు సిలబస్ అంటే సిలబస్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ప్రశ్నల సరళి కొన్ని ఎక్స్పెక్టెడ్ ప్రశ్నల్ని ఆ కంటెంట్ వరకు మీకు అందించడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే అన్అకాడమీ ప్లాట్ఫామ్ పైన తెలంగాణ గ్రూప్ 1 6th పేపర్కు సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఓరియంటేషన్లో ప్రశ్నల సరళి అనాలసిస్ చేస్తూ విద్యాబోధన అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా నచ్చితే కంపల్సరీ అన్అకాడమీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొన్ని ప్రశ్నల్లో ముల్కీ ఉద్యమానికి సంబంధించి ఇలా రావచ్చు అనేది నా అభిప్రాయం. 1952 ముల్కీ ఉద్యమం గురించి వివరిస్తూ ఉద్యమంలో సిటీ కాలేజ్ సంఘటన యొక్క పాత్ర గురించి వివరించండి, లేదా సిటీ కాలేజ్ సంఘటన గురించి తెలియజేయండి. రెండవ ప్రశ్న, బూర్గుల రామకృష్ణారావు గారి ప్రభుత్వంలో జరిగిన ముల్కీ ఉద్యమ నేపథ్యం మరియు కారణాలని విశ్లేషించండి. సో కొంత ముల్కీ ఉద్యమ నేపథ్యాన్ని మరియు జరగడానికి కారణాలని విశ్లేషించండి అడుగుతుండు. సో ప్రశ్న ఏం అడుగుతుండు, మనం ఏం రాయగలుగుతాం ఎగ్జామినేషన్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మరొక విషయాన్ని పరిశీలిస్తే 1952 ముల్కీ ఉద్యమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాజకీయ నాయకుల పాత్ర గురించి తెలియజేయండి అనే మరో ప్రశ్న చూస్తున్నాం. ఇక 4వ ప్రశ్న, సిటీ కాలేజ్ అండ్ ఉస్మానియా ఆసుపత్రి కాల్పుల నేపథ్యం, జరిగిన తీరు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ గురించి చర్చించండి అనేది మరో ప్రశ్న కూడా కనిపిస్తుంది. విద్యార్థుల యాక్షన్ కమిటీ అనగా ఏంటి, ఉద్యమంలో దీని యొక్క పాత్రని విశ్లేషించండి అనే మరో ప్రశ్న చూసినాం. ఇక బూర్గుల ప్రభుత్వంలో జరిగిన ముల్కీ ఉద్యమ ప్రధానం, కారణం మరియు ముల్కీల రక్షణ కోసం తీసుకున్న చర్యలకు సాధారణంగా వివరించండి అనేది మరో ఎక్స్పెక్టెడ్ ప్రశ్నను కూడా చూస్తున్నాం. సో ఇలా మొత్తానికైతే ప్రశ్నల సరళి ఉండొచ్చు అనేది అభిప్రాయం. మేమైతే ఇస్తున్నటువంటి కోచింగ్లో వీటికి ఎవ్రీ క్వశ్చన్కు ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని, దాంతో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసి పట్టాలంటే ఇప్పుడే అన్అకాడమీ